బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికాలో వరదల బీభత్సం కొనసాగుతూనే ఉంది. టెక్సాస్ రాష్ట్రం కేర్ కౌంటీలో గ్వాడలూప్ నది పొంగి పొర్లుతూనే ఉంది. గ్వాడలూప్ నది ప్రవాహానికి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమవుతున్నాయి. భారీ వరదల కారణంగా ఇప్పటి వరకు దాదాపుగా 80 మంది మృతి చెందినట్లుగా తెలుస్తోంది. మృతుల్లో 21 మంది చిన్నారులు ఉన్నారు. వరదల్లో ఇప్పటికే వందలాది మంది గల్లంతైనట్లుగా తెలుస్తోంది. గల్లంతైన వారి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో శుక్రవారం ట్రంప్ పర్యటించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే సహాయక చర్యల్లో హెలికాప్టర్లు, బోట్లు, డ్రోన్లు వినియోగిస్తున్నారు. అదనంగా మరింత సిబ్బందిని రంగంలోకి దింపేందుకు అమెరికా కోస్ట్ గార్డ్స్ కూడా సిద్ధమవుతున్నారు. 26 నిమిషాల్లోనే నది ఏకంగా 45 అడుగుల మట్టానికి చేరిన నేపథ్యంలో అక్కడ పరిస్థితిని మనం అర్థం చేసుకోవచ్చు. గ్వాడలూప్ నది ప్రవాహ పరిస్థితి ఎలా ఉందో మనం చూస్తున్నాం. బాధిత కుటుంబాలకు ఇప్పటికే ఇటు భారతదేశం నుంచి ప్రధాని మోదీ కూడా తమ సంతాపాన్ని తెలియజేశారు. పరిస్థితి త్వరలో చక్కబడాలి అంటూ ఆయన ఆశిస్తున్నారు. మరోవైపు చూస్తూనే ఉన్నాం, గ్వాడలూప్ నది ఉధృతంగా ప్రవహిస్తూనే ఉంది. సుమారుగా 8 మీటర్లు పెరిగింది. 45 నిమిషాల్లో 8 మీటర్ల ఎత్తుకు వరద ప్రవాహం పెరిగిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో, పైనుంచి వరద ఉధృతి ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. సుమారుగా 80 మందికి పైగా మృతి చెందినట్లుగా తెలుస్తోంది. అలాగే వారిలో 28 మంది చిన్నపిల్లలు ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఒక్క కేర్ కౌంటీలోనే ప్రధానంగా 68 మృతదేహాలు కనుగొన్నట్లుగా అధికారులు తెలియజేశారు. చిన్నపిల్లలతో సహా చూస్తే మొత్తం 68 మంది అక్కడ మృతదేహాలు లభ్యమయ్యాయి అంటూ అక్కడ లోకల్ షరీఫ్ లారీ లథియా తెలియజేశారు. అలాగే మిగతా కొన్ని దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతాలైనటువంటి ట్రావిస్ కానీ, బర్నెట్, కెండాల్, టామ్ గ్రీన్, విలియమ్సన్ కౌంటీల్లో ఇంకా మరికొన్ని సుమారుగా ఒక 10 మృతదేహాలను గుర్తించారు అంటూ సమాచారం అందిందంటూ కూడా వారు తెలియజేస్తున్నారు. ఇప్పటికే మరొక 40 మందికి పైగా కనీసం ఆచూకీ కూడా దొరకనట్లుగా తెలుస్తోంది. వారి కోసం సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అసలు వారు బ్రతికున్నారో లేదో తెలియదు. 40 మంది ఆ ప్రాంతంలో ఉండాలి అంటూ సమాచారం ఉంది. కానీ వారు ఎక్కడున్నారో, ఎలా ఉన్నారో తెలియని పరిస్థితి, బ్రతికున్నారో లేదో కూడా తెలియని పరిస్థితి. వారి కోసం తీవ్రంగా శ్రమిస్తున్నామంటే అధికారులు చెప్తున్నారు. ప్రధానంగా ఈ సర్చ్ ఆపరేషన్ కోసం డ్రోన్ కెమెరాలని వారు యూజ్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. మోస్ట్ ఆఫ్ ది విజువల్స్ కూడా మనకు క్లియర్గా డ్రోన్ విజువల్సే మనకు కనిపిస్తూ ఉన్నాయి. చాలా ఈజీగా ఎత్తైన ప్రాంతాల నుంచి సర్వేలెన్స్ చేయడానికి డ్రోన్ కెమెరాస్ను సహజంగా యూజ్ చేస్తూ ఉంటారు. మరోవైపు యుఎస్ కోస్ట్ గార్డ్ నుంచి కూడా అదనపు ఎయిర్ సపోర్ట్ని అందించేందుకు, అంటే హెలికాప్టర్స్ని మరింత పెద్ద సంఖ్యలో పంపించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే స్థానికంగా ఇక ఏ రకంగా కూడా అక్కడ ఉన్నటువంటి వరదల్లో చిక్కున్నటువంటి ప్రజలను చేరేందుకు వేరే అవకాశం లేని నేపథ్యంలో హెలికాప్టర్స్ని యూజ్ చేస్తున్నారు. ఫ్లడ్స్ చాలా హెవీగా ఉన్నాయి, చాలా వేగంగా ఉన్న నేపథ్యంలో అక్కడ ఫ్లడ్స్ అన్నీ కూడా సాధారణ బోట్లలో, చిన్న చిన్న స్పీడ్ బోట్స్ కానీ లేదంటే ఎయిర్ బోట్స్లో కానీ వెళ్ళడానికి కుదరని నేపథ్యంలో ఆ వరద ప్రవాహానికి ఆ బోట్స్ కూడా కొట్టుకుపోయే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇక తప్పనిసరి పరిస్థితుల్లో హెలికాప్టర్స్ని రంగంలోకి దించారు. అయితే ఉన్నటువంటి హెలికాప్టర్స్ సరిపోక యుఎస్ కోస్ట్ గార్డ్ నుంచి మరిన్ని హెలికాప్టర్స్ని రంగంలోకి దించుతున్నట్లుగా తెలుస్తుంది. అలాగే ఈ వారంలోనే టెక్సాస్లో ప్రెసిడెంట్ ట్రంప్ పర్యటించబోతున్నట్లుగా తెలుస్తుంది. ఈ శుక్రవారం పర్యటించే అవకాశం ఉన్నట్లుగా ఇప్పటికే ప్రకటించారు. అలాగే ప్రధానంగా చూసినట్లయితే ట్రంప్ ఇప్పటికే మేజర్ డిజాస్టర్ డిక్లరేషన్ ఫైల్ మీద కూడా సంతకం చేసినట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా ఈ కేర్ కౌంటీ పరిసరాలకు సంబంధించి చర్యలు తీసుకునేందుకు ఈ ఫైల్ మీద ఆయన సంతకం చేశారు. దీనివల్ల FEMA ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ కూడా రంగంలోకి దిగడానికి అవకాశం ఉంటుంది. పూర్తి స్థాయిలో సహాయక చర్యలు అందించడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. అలాగే పెద్ద ఎత్తున నిధులు కూడా సమకూరుతాయి. వివిధ డిపార్ట్మెంట్స్ నుంచి అవసరమైనటువంటి అన్ని రకాల నిధులు, సహాయక సిబ్బంది కానీ లేకపోతే ఫుడ్కి సంబంధించి, అలాగే ఫినాన్షియల్ సపోర్ట్, హెలికాప్టర్స్, ఎయిర్ సపోర్ట్ దొరుకుతుంది, మెడికల్ సపోర్ట్ దొరుకుతుంది. ఇలా అన్ని రకాలుగా ప్రజలకు మరింత సపోర్ట్ ఈ FEMA ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ ద్వారా దొరికే అవకాశం ఉంటుంది. అలాగే ఇప్పటికే సుమారుగా గత 4 రోజుల నుంచి కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్స్ పూర్తి స్థాయిలో కొనసాగుతున్నాయి. శుక్రవారం నుంచి కూడా రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. ఈ రెస్క్యూ ఆపరేషన్స్లో ఇప్పటికే హెలికాప్టర్స్ని, బోట్స్ని, డ్రోన్స్ని, హెవీ మెషినరీస్ని సైతం యూజ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పటి వరకు ఈ రెస్క్యూ ఆపరేషన్ ద్వారా అంటే సామాన్య ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటుగా
పూర్తిగా ఈ వరదల్లో చిక్కుకున్నటువంటి 850 మందిని రెస్క్యూ చేసి హెలికాప్టర్స్ ద్వారా కానీ బోట్ల ద్వారా కానీ ఇక వేరే వేరే మార్గాల ద్వారా కానీ ఇక ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని గుప్పెట్లో పెట్టుకొని ఇక చివరి క్షణాల్లో ఉన్న వారిని 850 మందిని రెస్క్యూ ఆపరేషన్స్ ద్వారా సేవ్ చేశారంటే ఏ స్థాయిలో రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయో మనం చూడొచ్చు. మనం స్క్రీన్ మీద చూస్తున్నాం పరిస్థితి ఎంత దారుణంగా ఉందో. ఎక్కడ చూసినా సరే బురదతో కూడినటువంటి ఈ వరద ప్రవాహమే కనిపిస్తుంది. రైట్, ఒకసారి అక్కడ పరిస్థితిని చూద్దాం. రైట్, మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. ఆర్టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా ప్రజెంట్ చేస్తుంది కొన్ని విజువల్స్. మేము చూపించేటువంటి స్క్రీన్ మీద మీకు చూపించే విజువల్స్ కొంచెం చూడడానికి కష్టంగా ఉండొచ్చు, సున్నిత మనస్కులు గాయపడవచ్చు. ఒక చిన్న అంశం మీరు గుర్తుపెట్టుకోవాలి దీనికి సంబంధించి. ప్రధానంగా మన స్క్రీన్ మీద చూడొచ్చు 38 కిలోమీటర్లు దగ్గరగా ఈ వరదల్లో కొట్టుకుపోయి చివరికి ఒక చెట్టు ఆసరాగా చివరి క్షణాల్లో ఒక చెట్టు ఆసరా దొరికితే తమ ప్రాణాలను రక్షించుకున్నటువంటి ఒక యువతికి సంబంధించినటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. 34 కిలోమీటర్లు ఈ వరదల్లో కొట్టుకుపోయింది ఆ యువతి. మరొక విజువల్ మనం చూస్తున్నాం. పూర్తిగా కేర్ కౌంటీ అంతా కూడా కేర్ కౌంటీలో చాలా ఇళ్ళు కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అలాగే చిన్న పాప మనం ఇంతకుముందు చూసాం. చిన్న పాప తన పెట్స్ని పట్టుకొని రోజు తను ఆడుకునేటువంటి పెట్స్ను పట్టుకొని చాలా జాగ్రత్తగా తీసుకువెళ్తున్నటువంటి విజువల్స్ కూడా మనం చూసాం ఇప్పటి వరకు. అలాగే మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. మరోవైపు ఇళ్ళే కొట్టుకుపోతున్నాయి. టన్నుల బరువు ఉండేటువంటి ఇళ్ళు కొట్టుకుపోతున్నాయి. అంటే వరద ఉధృతి ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ కేర్ కౌంటీలో ఉన్నటువంటి సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉంది. శుక్రవారం ట్రంప్ అక్కడ పర్యటించబోతున్నట్లుగా తెలుస్తోంది. కార్లు కొట్టుకుపోతున్నాయి, బస్సులు కొట్టుకుపోతున్నాయి, లారీలు కొట్టుకుపోతున్నాయి, ఇళ్ళు కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి. పూర్తిగా ఆ ప్రాంతం అంతా కూడా జలమయమైంది. ఎన్ని రోజుల్లో ఈ పరిస్థితి అదుపులోకి వస్తుంది, ఎన్ని రోజుల్లో కంట్రోల్ అవుతుంది అనేది ఎవరికి తెలియని పరిస్థితి మనకు కనిపిస్తుంది. అధికారులు సైతం అంచనా వేయలేకపోతున్నారు ఎప్పటిలోపు పరిస్థితి అదుపులోకి వస్తుంది అనే దానికి సంబంధించి. ఇప్పటికే ట్రంప్ కూడా దీనికి సంబంధించి వరుసగా పర్యవేక్షిస్తూనే ఉన్నారు. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు ఆయన కూడా పరిస్థితిని పర్యవేక్షించి సహాయక చర్యలు మరింత ముమ్మరం చేసే ప్రయత్నం ఆయన కూడా చేస్తున్నారు. శుక్రవారం ఆయన పర్యటించబోతున్నట్లుగా మనకు ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం తెలుస్తోంది. సుమారుగా 80 మంది మరణిస్తే 28 మంది చిన్నపిల్లలు అందులో ఉన్నారు. మోదీ కూడా దీనికి సంబంధించి ఇప్పటికే ట్వీట్ చేశారు. ముఖ్యంగా టెక్సాస్లో చాలామంది తెలుగు వాళ్ళు కూడా ఉంటారు. ఈ నేపథ్యంలో అక్కడ తెలుగు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, టెక్సాస్లో ఓవరాల్గా సిచ్యువేషన్ కంట్రోల్లోకి రావాలని ఇప్పటికే మోదీ కోరుకున్నారు. వీలైనంత త్వరగా పరిస్థితులు చక్కబడాలి అంటూ ఆయన కోరుకున్నట్లుగా తెలుస్తోంది. మోదీ చేసినటువంటి ట్వీట్ కూడా మనం చూస్తున్నాం. డీప్లీ సాడెన్డ్ టు లెర్న్ అబౌట్ ద లాస్ ఆఫ్ లైఫ్స్, especially children in the devastating floods in the Texas. Our condolences to the US government and the bereaved families అంటూ కూడా ఆయన ఒక ట్వీట్ చేశారు. యుఎస్ గవర్నమెంట్కి అలాగే అక్కడ నష్టపోయినటువంటి ఫ్యామిలీస్కి తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. పరిస్థితి త్వరగా చక్కబడాలని కోరుకుంటున్నట్లుగా తెలియజేశారు. అలాగే టెక్సాస్లో ఉన్నటువంటి తెలుగు వారి పరిస్థితి గురించి కూడా ఎప్పటికప్పుడు ఇండియన్ గవర్నమెంట్ కూడా దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటూనే ఉంది. అంత క్షేమంగా ఉన్నారా లేదా, ఏదైనా సాయం అవసరం అవుతుందా అనే కోణంలో కూడా వీరు ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తుంది. విదేశాంగ శాఖ ఎప్పటికప్పుడు అక్కడ ఎవరెవరు ఉన్నారు, మన తెలుగు వాళ్ళు అలాగే ముఖ్యంగా ఇండియన్స్ ఎవరెవరు ఉన్నారు అనే దానికి సంబంధించి ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. ఒక్కసారి అక్కడ పరిస్థితిని మరొకసారి మనం చూద్దాం. Time's up, guys. Yes, it was raining all night and morning.
రైట్. ప్రజెంట్ టెక్సాస్ లో కండిషన్ ఏ విధంగా ఉంది, ప్రభుత్వం నుంచి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అనే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మధుని అడిగి తెలుసుకుందాం. మధు, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? ప్రజెంట్ అక్కడ కండిషన్ ఏంటి? మోదీ కూడా రెస్పాండ్ అయినట్లుగా చూస్తున్నాం మనం. ఇదంటే వరద బీభత్సం కొనసాగుతుంది అమెరికాలో. ఇప్పటికే కొన్ని నగరాలన్నీ నీటితో ఇబ్బంది పడతా అంటే గ్వాడలూప్ నదీ ప్రవాహానికి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం అయిపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. ఇది నిజంగానే వస్తే అతివృష్టి లేదంటే అనావృష్టి ఇట్లాంటి సమస్యలతో తీవ్రంగా ప్రాణ నష్టం జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి, ఆస్తి నష్టం కూడా జరుగుతూ ఉంది. వందల మంది గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం గాలింపులు కొనసాగుతా ఉన్నాయి. ఒకవైపు భూకంపాలు, ఒకవైపు అతి భారీ వర్షాలతో వరదలతో ముంచెత్తుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సహాయక బృందాలు పాల్గొంటున్నాయి. డ్రోన్లతో, బోట్లతో వాళ్ళందరినీ రక్షించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరికొంతమంది సిబ్బందిని కూడా రంగంలోకి దించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈస్ట్ అమెరికా కోస్ట్ గార్డ్ కి సంబంధించినటువంటి వాళ్ళు కూడా అలర్ట్ అయ్యారు. సిబ్బందిని రంగంలోకి దింపారు. మొత్తం 26 నిమిషాల్లోనే 45 అడుగుల మట్టానికి నదీ ప్రవాహం ఎత్తు చేరింది. అంటే ఎంత మేర వరదలు వచ్చాయి, ఎంత మేర నీటి ప్రభావం అనేటువంటి చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇప్పటికీ బాధిత కుటుంబాలకు సంబంధించినటువంటి విషయాల్లో జరిగిన మరణాలకు సంబంధించి గల్లంతైన వారి కోసం ప్రధాని మోదీ కూడా ట్వీట్ చేశారు. తన సంతాపం ప్రకటించే ప్రయత్నం చేశారు, సానుభూతి తెలిపే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ప్రకృతి విపత్తు ముందు ఎలాంటి పరిస్థితి లేనటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ప్రస్తుతం వరద బీభత్సం కొనసాగుతుండటంతో టెక్సాస్ సంబంధించినటువంటి కేర్ కౌంటీలో ఈ వరద ప్రవాహం ఎక్కువ ఉంది, నదీ ప్రవాహం ఎక్కువ ఉండడంతో పెద్ద ఎత్తున జలమయం అయిపోయినటువంటి పరిస్థితి. ప్రాంతాలంతా కూడా ఇప్పటికి 80 మంది చనిపోయినట్టుగా ధృవీకరించారు. ఈ 80 మందిలో 21 మంది చిన్నారులు ఉండడం అనేటువంటిది అత్యంత విషాదంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. మరికొన్ని రోజులు ఈ ప్రభావం ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం విస్తృతంగా సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. నందు. రైట్, థ్యాంక్ యూ మధు. మొత్తం మీద పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇప్పటికే 80 మంది మృతి చెందారు. అలాగే అందులో 28 మంది చిన్నపిల్లలు ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇది కేవలం అఫీషియల్గా వస్తున్నటువంటి కౌంట్. ఇంకా పూర్తి స్థాయిలో ఎంతమంది అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి అంచనాల ప్రకారం 80 మంది మృతి చెందినట్లుగా అక్కడ మనకు తెలుస్తుంది. మరొక 40 మందికి పైగా ఆచూకీ కనపడినట్లుగా కూడా మనకు సమాచారం అందుతుంది. ఈ 40 మందిలో కూడా చాలామంది చిన్నపిల్లలు ఉన్నట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా ఈ ఆల్ గర్ల్స్ సమ్మర్ క్యాంప్ అక్కడ కొనసాగుతుంది. ఈ సమ్మర్ క్యాంపు కొనసాగుతున్న సమయంలో ఇక్కడ భారీగా వరదలు రావడం వల్ల చాలామంది చిన్నపిల్లలు ప్రాణాలు పోవడానికి ఇదొక ప్రధాన కారణంగా తెలుస్తోంది. అయితే FEMA, ఈ ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ కూడా ఇక రంగంలోకి దిగుతున్న తరుణంలో వీలైనంత త్వరగా మరింత మందిని రక్షించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా ఈ సర్వేలెన్స్ కోసం ఇక్కడ పరిస్థితిని సమీక్షించడానికైనా సరే, అండర్స్టాండ్ చేసుకోవడానికైనా సరే, లేకపోతే సహాయక చర్యలకు సంబంధించి అయినా సరే, ఎవరెవరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారో చూసేందుకు ప్రధానంగా డ్రోన్స్ని అక్కడ వినియోగిస్తున్నట్లుగా తెలుస్తుంది. అలాగే ఎయిర్ లిఫ్ట్ని కూడా ఉపయోగిస్తున్నారు, హెలికాప్టర్స్ని ఉపయోగిస్తున్నారు, మెడికల్ సపోర్ట్ని కూడా పెద్ద ఎత్తున అక్కడ లాంచ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఎక్కడ చూసినా సరే వరద ప్రవాహమే కనిపిస్తోంది. మరోవైపు మరికొన్ని రోజుల పాటు ఈ వరద కొనసాగే అవకాశం ఉందంటున్నారు. కాకపోతే ఎప్పట్లోపు పూర్తిగా పరిస్థితి అదుపులోకి వస్తుంది అంటే చెప్పలేని పరిస్థితి. రోడ్లన్నీ తెగిపోయాయి, అలాగే వంతెనలు కూలిపోయాయి, కార్లు మొత్తం పూర్తిగా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇక ఈ పూర్తిగా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఇప్పటికే మనం చూస్తూనే ఉన్నాం. చాలా మందిని, వందల మందిని అక్కడి నుంచి తరలించారు, సురక్షిత ప్రాంతాలకు తరలించి రెస్క్యూ ఆపరేషన్స్ ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే ఈ నీళ్లలో ఇంకా బయటికి రాలేక చాలామంది తమ ఇళ్లలోనే చిక్కుకుపోయి, ఇళ్ల పైన ఎక్కిన వాళ్ళు కానీ, లేదంటే నంబర్ ఆఫ్ ఫ్లోర్స్ ఎక్కువగా ఉన్న సమయంలో వాళ్ళ ఇళ్లలోనే పై ఫ్లోర్స్లో ఉండిపోయిన వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు అంటూ అధికారులు అంచనా వేస్తున్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా భారతీయులు ఈ టెక్సాస్ పరిసర ప్రాంతాల్లో చాలామంది ఉన్న నేపథ్యంలో వారందరినీ కూడా భారత్కి సంబంధించిన భారతీయులు ఎంతమంది ఉన్నారు, అక్కడ వారి పరిస్థితి ఏంటి అనే దానికి సంబంధించి ఇప్పటికే మోదీ కూడా, విదేశాంగ శాఖ కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలుసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. మోదీ కూడా ట్వీట్ చేశారు. ఇంతకుముందే మనం చూసాం. US గవర్నమెంట్కి అలాగే అక్కడ మృతి చెందిన వారికి తమ సానుభూతిని తెలియజేస్తున్నారు, సంతాపాన్ని తెలియజేస్తున్నారు. పరిస్థితి వీలైనంత త్వరగా చక్కబడాలి అంటూ మోదీ కోరుకుంటున్నారు. భారత్ కూడా కోరుకుంటోంది. ఎలాంటి సాయాన్నైనా అందించేందుకు భారత్ కూడా సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ట్రంప్ అక్కడ పర్యటించబోతున్న తరుణంలో
మరి ఎప్పటిలోపు పరిస్థితి అదుపులోకి వస్తుంది అనేది వేచి చూడాలి. ప్రస్తుతం టెక్సాస్లో అసలు ఎందుకు ఇంత భారీ వరదలు చోటు చేసుకున్నాయి అనేది కూడా చాలా కీలక పరిణామంగా మారింది. సహజంగా వరల్డ్లోనే టాప్ టెక్నాలజీ ఉంది. వెదర్ ఫోర్కాస్టింగ్లో కూడా ఖచ్చితంగా అమెరికా ఎప్పుడు టాప్లోనే ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వెదర్ ఫోర్కాస్టింగ్ని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూనే ఉంటుంది. ఈ నేపథ్యంలో మరి ఎందుకని అక్కడి పరిస్థితిని ముందుగా అంచనా వేయలేకపోయింది అనేది ఒక పెద్ద ప్రశ్న వస్తుంది. అలాగే కారణం ఏంటి? చాలా దేశాల్లో ఇలాంటి ఒక వరద ప్రభావానికి కారణాలు ఏంటి? భారీ వరదలతో ఓవైపు చైనా అల్లాడుతుంది, మరోవైపు అమెరికా టెక్సాస్ మనం చూస్తూనే ఉన్నాం. భారత్లో కూడా హిమాచల్ ప్రదేశ్ పూర్తిగా వరద ప్రభావంతో తల్లడిల్లుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. మరోవైపు జపాన్లో చూస్తే భూకంపాలు వరుసగా. అంటే వెదర్ విషయంలో ఏం జరుగుతుంది, ఎందుకని ఇంత విపరీత పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి అనేది కూడా చాలా కీలక పరిణామం. ముఖ్యంగా ఇంత భారీ వరదలకు కారణం ఏంటి, ఎందుకని అంచనా వేయలేకపోయాయి? టాప్ టెక్నాలజీ ఉన్నటువంటి వెదర్ ఫోర్కాస్టింగ్లో ఎక్స్ట్రీమ్ ఎఫిషియన్సీ ఉన్నటువంటి సంస్థలు కూడా ఎందుకని ఇలాంటి విషయాల్లో ఫెయిల్ అయ్యాయి అనేది కూడా ఒక కీలకమైనటువంటి ప్రశ్నగా మారింది.